శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణ భగవానుడు వేణుగోపాల స్వామి వారి స్వరూపంలో శ్రీదేవి భూదేవి సహితంగా విహరించినప్పుడు భూమండలం పులకించిపోయింది. ముక్కోటి బ్రహ్మాది దేవతలు పరమానందంతో నృత్య నీరాజనాలు పలికారు. ప్రకృతి పరవశించిపోయి వాతావరణమే మారిపోయింది. భూమండలం అదిరిపడేలా ఏనుగుల ఘీంకారావాలు, సింహగర్జనలు, శంఖారావాలు, మేళతాళాలు, మంగళవాద్యాల హోరులో ఆ స్వామివారిని ఆకర్షించే ఘట్టం తలుచుకుంటేనే మనోహరంగా ఉంటుంది. ఈ అద్భుత ఘట్టాన్ని తెప్పోత్సవం పేరిట శ్రీ సింహాచల దేవస్థానం వైదికులు, ఉద్యోగులు బుధవారం విశేషంగా జరిపించారు. తొలుత సింహాచల పుణ్యక్షేత్రం అంతరాలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి వారు వేడా ప్రదక్షిణగా వేంచేశారు. ఇలా స్వామివారు మెట్ల మార్గం నుంచి కొండ దిగువకు భారీ ఊరేగింపుగా తొలిపావంచాకు చేరుకున్నారు. భక్తజనాన్ని ఆనందింపజేస్తూ పుష్కరునికి చేరుకుని పూలహంసపై నౌకా విహారం చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి వారిని ఆనందింపజేయడానికి అనేక మంది కళాకారులు నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శనలతో ఆకర్షించారు. వేలాది భక్తజనం పరవశించారు. మనసులో ఉన్న కోరికలు మరిచిపోయి గోవిందనామ స్మరణలు చేశారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ ఆధ్వర్యాన వైదికులతో సీతారామాచార్యులు ఈ ఉత్సవాన్ని విశేషంగా జరిపారు. ఏఈఓ నక్కా ఆనంద్ కుమార్ పర్యవేక్షించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పల నరసింహం సతీమణి లక్ష్మి ఇంకా పలువురు ప్రముఖులు దర్శించారు. ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, గోపాలపట్నం శాంతి భద్రతల సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు, ఎస్ఐ అప్పలనాయుడు, పలువురు పోలీసు అధికారులు సిబ్బందితో భద్రతా చర్యలు జరిపారు. గజ ఈతగాళ్లు, లైఫ్ గార్డులు విశేషంగా శ్రమించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరాజు ఉద్యోగులు ఈ ఉత్సవాన్ని విజయవంతం చేశారు.